చీకట్లో నుంచి సనాతన సాంప్రదాయం నుంచి ఉద్భవించినటువంటి అనాదిగా నడుస్తున్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం. ఇప్పుడు చిక్కారందాస్ గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జయ సర్వశతే దేవి జయ భూతాప్తిహారిణి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జయి. ఆరలుగారత ఒగ్గుపాలుగా గొమ్మని పోసినట్టిన్న సువర్ణ వర్ణయౌ. అమ్మను బట్టి పొలాల చౌరులు దుమ్మును ధూళి పూసుకుని దుక్కిట దున్నుట చేజనించు. లే చెమ్మట ధారలే కవల చిత్తుల మందులు సారధారలంచు. అమ్ముని ముఖ్య సన్నిపుడు ఆంకృతి దూరుడు అర్ధ చిత్తుడు బమ్మెరపోత రాజక విభాగవతము జగద్హితార్థం గారు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మరి పత్తిబామోహన్ గారు నేషనల్ బుక్ ట్రస్ట్ పక్షాన ఈ హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సంపాదకులుగా వారు పరిపాలన పరమైనటువంటి ఉద్యోగదాత నిర్వహిస్తూనే ఈ జంట నగరాలతో పాటు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల కూడా వారు అందిస్తున్నటువంటి భాషా సాహిత్య సేవలు విలువైనటువంటివి. వారికి ఇప్పుడు అతిథి సత్కారం డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి. ఈ కార్యక్రమానికి నేపథ్యంగా నిలిచి ఈనాడు 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతామన్నట్టుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక పర్వదినాన్ని ఈనాడు మనం కన్నుల పండుగగా చూస్తున్నాం. డాక్టర్ కెవి రమణాచారి గారికి ఒక స్ఫూర్తిని కలిగిస్తూ దశాబ్దాలుగా తెలుగు నేల పులకించే రకంగా సాహిత్యాన్ని ఇచ్చినటువంటి మాన్య మహోదయులు డాక్టర్ కెవి రమణాచారి గారికి ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా మాన్య మహోదయులు మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారి చేతుల మీదుగా విశిష్ట పురస్కారం అందజేయడం సముచితంగా భావిస్తూ, ఎందుకంటే ప్రత్యేకత నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడి సభం. ధన్యవాదాలు. మాన్య మహోదయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలు అందిస్తున్న మాన్యులు డాక్టర్ కెవి రమణాచారి గారికి విశిష్ట సత్కారాన్ని జరిపి ఈ వేదిక నుంచి ఆగామి కాలంలో తాను చేయబోయే కార్యక్రమాల్ని పత్రికా మిత్రులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. మాన్యులు విద్యాసాగర్ రావు గారు నిన్నటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందినవారు. అక్కడి నుంచి దేశపు వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో మహారాష్ట్రలో రాజ్యపాలుగా తన విశిష్ట కార్యదక్షతని చూపించిన వ్యక్తి. బాల్యం నుంచి విద్యార్థి నాయకునిగా, రాజకీయ నాయకునిగా, పరిపాలనా దక్షునిగా తను ఏమిటో మనందరికీ చూపించిన మాన్యులు. అయితే ఈరోజు 1999లో యునెస్కో 17 నవంబర్ నాడు ఏ విధంగానైతే ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిందో, ఆ నేపథ్యంలోనే ఈ దినోత్సవాన్ని గుర్తుగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పెద్దలు విద్యాసాగర్ రావు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాసాగర్ రావు గారు అటు కోనరావుపేట, సిరిసిల్ల, వేములవాడ ఈ ప్రాంతమంతా కూడా తన బాల్యంలో, యవ్వనంలో, ఇప్పుడు కూడా చూస్తూ నడుస్తున్న వ్యక్తి. అందులోనూ ఈరోజు శివరాత్రి పర్వదినం కూడా కావడం సంతోషంగా ఉంది. శివరాత్రి అనగానే తెలంగాణలో మొట్టమొదటి గుర్తొచ్చేది వేములవాడ. శ్రీచక్రరాజనిలయే శిశుచంద్రచూడే శింజాన మంజుమనిరంజిత మేఘలాజ్యే మంజీర గుంజిత పదే మదలోల నేత్రే మాతో మహేష దయితే తవ సుప్రభాతం అంటూ ఆ వేములవాడ రాఘవేశ్వర స్వామి సుప్రభాతాన్ని లేదా కీర్తనల్ని విని పెరిగిన వాళ్ళని మేమందరం కూడా. అయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమం నేపథ్యం ఏమిటి అనేది నేను ప్రస్తావించను. మాన్యులు విద్యాసాగర్ రావు గారు వారే చెప్తారు.
ఈ సందర్భంగా మాత్రం ఒక మాట గుర్తు చేస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు ఏ ప్రాంతంలో పుట్టి పెరిగారో, మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా అదే ప్రాంతంలో పుట్టి పెరిగారు. వేదిక మీద ఉన్న డాక్టర్ కెవి రమణాచారి గారు, కొండలరావు గారు, మేమంతా ఒకే వాగునీళ్ళు, ఒకే మట్టి నీళ్లు, ఒకే దుమ్ము, ఒకే ధూళి పీల్చుకొని ఇక్కడి దాకా ప్రస్థానాన్ని సాగించే వాళ్ళం. ముందు కూడా చాలా మంది ఉన్నారు. నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, గాంధీయాన్ని, మహాత్మా గాంధీ సూక్తుల్ని అనువాదం చేస్తూ గాంధీయంలో మాతృభాష తృణీకారం మాతృదేవి తిరస్కారం అంటూ గాంధీ గారు మాటను చెబుతారు. దాన్ని అచ్చంగా 100% నికార్సుగా నమ్మారు కాబట్టి విద్యాసాగర్ రావు గారు ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో మరొకసారి మీ అందరికీ, వేదికలో ఉన్న పెద్దలకి, ఆచార్య సూర్యధనంజయ గారు, రాము గారు, తర్వాత రామదాస్ గారు, చాలా మంది పెద్దలు వచ్చారు. అందరూ కూడా మరోసారి సాధారణంగా స్వాగతం పలుకుతూ, అయితే సరిగ్గా 12 గంటలకు ఇది లైవ్ విద్యాసాగర్ రావు గారి ప్రసంగాన్ని కూడా లైవ్ పెట్టింది కాబట్టి మొదటగా పెద్దలు ఇరాక్ గారిని క్లుప్తంగా అభినందన సందేశాలు కోరుతున్నారు. పూజ్యులు, మాన్య మహోదయులు, మహారాష్ట్ర పూర్వ గవర్నర్గా ఉన్నతమైనటువంటి సేవలు దేశానికి అందించిన మహాశయులు ఈ కార్యక్రమంలో ఉండడం మనందరికీ కూడాను సౌభాగ్యం. ఇవాళ విశిష్ట పురస్కారం స్వీకరిస్తూ ఉన్న ఆత్మీయులు, సాహితీ, కళా, సాంస్కృతిక రంగాల బంధువు, స్నేహశీలి, ప్రోత్సాహమే ఊపిరిగా పీల్చే ఉన్నత మనిషి శ్రీ డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఈ సభలో ఉన్న మోహన్ గారికి, చెన్నయ్య గారికి, చిరకాల మిత్రులు, ఆత్మీయులు అయిన వేల్చేల కొండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సభలో ఉన్న మీకందరికీ కృతజ్ఞత తెలుపుతూ, అంతర్జాతీయ మాతృభాష, ప్రపంచంలో మాతృభాష ఉన్న వాళ్ళందరూ కూడాను జరుపుకునేటటువంటి పండుగ రోజు. భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ భాషల వాళ్ళు ఇవాళ మాతృభాషా దినోత్సవాన్ని చేసుకుంటారు. తల్లి భాషను పూజించడం, తల్లిని పూజించడం, తల్లి నేలను ఆరాధించడం, తల్లి సంస్కృతిని కాపాడడం ఆంధ్రులకు సత్సంప్రదాయం. ఆ సత్సంప్రదాయ సందర్భంలో గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు విశిష్ట పురస్కారాన్ని రమణాచారి గారికి ఇవ్వడానికి తలపెట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సముచితమైన విషయం. వారిని అభినందిస్తూ, రమణాచారి గారికి ఆత్మీయమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీకందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను పెళ్లికి వచ్చిన వాడిని ఈ కార్యక్రమం చూద్దాము అని నన్ను పెళ్లి పెద్దం చేసిన కార్యకర్తలందరికీ వందనాలు, నమస్కారం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, సన్మాన గ్రహీత శ్రీ రమణాచారి గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, పత్రికా విలేకరులు, ప్రసార సాధనాలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ న్యాయానికి కార్యక్రమం రవీంద్ర భారతిలో రిజిస్టర్ చేసుకున్నాం, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినాం. కానీ శివరాత్రి సందర్భంగా చాలామంది జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాకారులు, కవులు కొంత వేరైతే బాగుంటుందన్నారు. ఈ తారీఖును మార్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే యునెస్కో వాళ్ళు నిర్ణయించినటువంటి తారీఖు ఇది. దాని వెంటనే క్యాన్సిల్ చేసిన వెంటనే నిన్ననే
ఢిల్లీలో ఇంకా కొంతమంది మంత్రులకు వాళ్ళకు వారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు. అయినప్పటికీ కూడా ఈ 21 డిసెంబర్ కార్యక్రమాన్ని మనం తప్పకుండా నిర్వహించుకోవాలి హైదరాబాద్లో. సారీ, 21 ఫిబ్రవరి. ఈ 21 ఫిబ్రవరి కార్యక్రమాన్ని ప్రచార ప్రసార సాధనాల ముందు నిర్వహించుకుందాం అనే ఇన్విటేషన్ కూడా అదే విధంగా కొట్టించి అందరికీ పంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలంటే నేను బ్రతుకున్నంత కాలం తెలుగు భాషకు సంబంధించి ఏదైతే యునెస్కో వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నీ ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాతృభాషలన్నీ కూడా వాళ్ళ భాషను వాళ్ళు దక్కించుకోవాలి, లేకపోతే యావత్ ప్రపంచంలో సృజనాత్మక శక్తి నశించిపోతుంది అని చెప్పిన సందర్భాన్ని స్వీకరించి భవిష్యత్తులో తెలుగు భాష దాని ప్రాధాన్యత గురించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అయితే ఈనాటి కార్యక్రమం, ఈరోజు జరిగే కార్యక్రమానికి రమణాచారి గారిని నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. వారితోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం కాబట్టి పెద్ద పెద్ద చర్చలు ఉపన్యాసాలు అవసరం లేదు. ఈనాడు శ్రీకారం చుట్టిన తర్వాత మాత్రం విశ్వవ్యాప్తంగా తెలుగు భాష సంస్కృతి పరంపర కానివ్వండి, దీని యొక్క సాంప్రదాయక సౌగంధాన్ని యావత్ ప్రపంచం ఆస్వాదించే విధంగా ప్రయత్నం చేసి ఒక కొత్త తరాన్ని ఈనాడు ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రమణాచారి గారిని ఎంపిక చేయడం ఇంకోటి ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్గానే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సభలో అన్న విషయం నాకు ఎప్పటికీ జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు నేను కలుసుకునే సందర్భం ఎక్కువగా కాలేదు. రమణాచారి గారు కానీ, మా శ్రీనారాయణ గారు కానివ్వండి, మిగతా ఎంతోమంది కళాకారులు, మిద్దె రాములు గారు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, కథలు చెప్పేటువంటి కళాకారులు, దళిత నాయకులు అందరూ ఉన్నారు. కానీ వారి గురించి నాకు బాగా అవగాహన ఉంది. వారు చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని ఎంత మంచి సమర్థులో ఏ విధంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారో నాకు తెలుసు. అంబేద్కర్ గారు అయిన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆయన నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. ఏ దేశం కూడా తన స్వాతంత్రానికి భంగం వాటిల్లే విధంగా ఇంకొకరికి కృతజ్ఞత చూపదు. నో విమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హర్ చేస్టిటీ. తన శీలానికి భంగం వాటిల్లే విధంగా ఏ మహిళ కూడా మరొకరికి కృతజ్ఞత చూపదు. నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డిగ్నిటీ. ఏ వ్యక్తి అయినా కూడా తన వ్యక్తిగతానికి భంగం వాటిల్లే విధంగా ఇంకొకరికి కృతజ్ఞత చూపడు. రమణాచారి గారు he can never be grateful to anybody, any government officer or government at the cost of his dignity అని ఆయన నిజ జీవితంలో నిరూపించుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా సాహితీ ధార ఆయన నుంచి ప్రవహిస్తుంది. ఎంతో మందికి ఆయన చూపినటువంటి వాళ్ళు అవుతారు. అయితే ఈ యొక్క దినాన్ని 21 ఫిబ్రవరి, దీనికి ముందు ఉన్న చిన్న చరిత్ర. బంగ్లాదేశ్లో మీకు తెలుసు, బంగ్లాదేశ్ సపరేట్ అయిన తర్వాత, సపరేట్ కాకముందే బంగ్లాదేశ్లో ఉర్దూను అమలు చేయాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్కు ఉంటుంది. అప్పుడు మా బంగ్లాదేశ్లో మా మాతృభాషను మీరు వద్దనడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు అండర్రేటెడ్ పాకిస్తాన్ ఎదిరించున్నారు. వాళ్ళు ఉర్దూ అమలు కావడానికి వీల్లేదన్నారు. చివరికి 1952లో ఢాకాలో ఫైరింగ్ జరిగితే ఎంతమంది చనిపోయినారు అక్కడ. దాని తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంది దాని గురించి నేను చర్చించబోను, కానీ మాతృభాష అందులో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది, నాయకత్వాన్ని వహించి చివరికి బంగ్లాదేశ్ ఏర్పడే విధంగా దాని వెనుక మాతృభాష ఉంది. నాడు ప్రత్యేక తెలంగాణ కానివ్వండి, లేక ఇతర ఏ రాష్ట్రం మరి ప్రత్యేకంగా ఏర్పడాలన్న ఈ భారతదేశంలో మాతృభాషనే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన విషయం తెలుసు. ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్నప్పుడు మంత్రి ఊరికే చెప్పేవాడు నాకు, వాళ్ళు ఒక పాట రాసుకున్నారు.
ఛత్తీస్గఢ్ బనిందే తెలంగాణ అని పాటలు పాడుకున్నారు వాళ్ళు. ఈ మాతృభాష యొక్క ప్రాధాన్యత ఉంటుంది. యునెస్కో వాళ్ళు ఒక నిర్ణయం చేసినారు, భాషలు దాదాపు వారానికి 2 భాషలు అంతరించిపోతున్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవరి భాషను వారు రక్షించుకోవాలి. ఒక తెలుగునే కాదు, ఫ్రెంచ్ కానీ ఇటాలియన్ కానీ అన్ని భాషలు వాళ్ళు ఈనాడు చేసుకుంటున్న ఉత్సవాన్ని. తెలుగు భాషలో చదవని పిల్లవాడు మేధావిగా ఎదగలేడు వాడు. అంతేకాకుండా ఇంగ్లీష్లో మీడియం ఉన్న ఇంగ్లీష్ మాతృభాష, ఫ్రెంచ్ భాష ఉన్న వాళ్ళు వాళ్ళు మేధావులుగా కావచ్చు. కానీ తెలుగు మాతృభాష ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుని లండన్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కూడా తప్పులు వెతకవచ్చు. కానీ మేధావి కానీ సృజనాత్మకమైన శక్తి కానీ ఏ విధంగానైతే భాస్కరాచార్యుడు ఆయన భాషనైతే మన భారతదేశ భాషనే, ఆయన సహ్యాద్రి హిల్స్లో తపస్సు చేసి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఆయన చాలా స్పష్టంగా ఒక సంవత్సరం పాయింట్ అని కనుక్కున్నాడు. 365.2885 అని చాలా స్పష్టంగా అనుకున్నాడు ఆయన ఇంగ్లీష్లో నేర్చుకోలేదు. అది ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తారు ఆయనను. ఆర్యభట్టుడు కానీ దర్శనాలు చెప్పిన వాళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మాతృభాష అనేది కనీసం 1 నుంచి 6 వరకు నేర్చుకోవాలి అని అది యునెస్కో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇంగ్లీష్ అర్థం కాదే కాదు, ఇంగ్లీష్ కూడా మొదటి నుంచి చెప్పండి, ఒక సబ్జెక్ట్ చెప్పండి. తర్వాత ఇంగ్లీష్లోనే ఆయన బ్రహ్మాండంగా కవితలు రాయనండి. మన కొండలరావు గారు చాలా చక్కగా రాస్తారు, ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా చేస్తారు ఆయన. కానీ తెలుగు భాషను మర్చిపోలేదు. తెలుగు మీద ఎప్పటికీ ఆయన పత్రికలు తీస్తూ ఉంటారు కొండలరావు గారు. దీనికోసం యునెస్కో వాళ్ళు చాలా స్పష్టంగా ఆదేశించినారు. అంతేకాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఆ పిండం చుట్టూన్నటువంటి ఉమ్మ నీరు నుంచే భాషా స్రవంతి లోపలికి పిలుస్తుంది. అమ్మ పక్కన ఉన్నవాళ్ళు, అమ్మ బంధువులు, అమ్మ ఏం మాట్లాడుతుంది అవన్నీ కూడా దాదాపు తెలుసుకునేటువంటి అవకాశం ఉందని సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తున్నది. ఆ భాష నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత వెంటనే స్కూల్కి పోతే స్కూల్లో వేరే భాష, ఇంట్లో వేరే భాష ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండడానికి వీలు లేదు. దీనివల్ల మేధస్సు దెబ్బతింటుంది. అంతేకాకుండా సృజనాత్మకమైనటువంటి శక్తి ఉండకుండా పోతుందనేటువంటి భావంతో యునెస్కో వాళ్ళు దీన్ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే నరేంద్ర మోడీ గారు కూడా మీకు తెలుసు, ఇంటర్నేషనల్ యోగా డే మీరు డిక్లేర్ చేయాలని చెప్తే మొత్తం యోగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మన టీవీలో చూసి మనోళ్ళు నేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. అయితే మిగతా భాషల గురించి కాకుండా మన తెలుగు భాషకు సంబంధించి మారిషస్లో ఉండే 4% వాళ్ళు ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు తీసుకోవాలనుకుంటున్నారు. ఈనాడు రమణాచారి గారికి సన్మానం చేసిన తర్వాత, ఈ ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం పర్యటించి మన తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తానా, ఆట, వానాలు ఇంకెన్నో ఉన్నాయి, తర్వాత ఈ దేశంలో కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 21 మరి ఈనాడు ఈ దినం ఖచ్చితంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకొని మనకున్నటువంటి శతకాలు కానీ ఇంకా వండర్ఫుల్ లిటరేచర్ కానీ ఒక 100 పద్యాల రూపంలో మనం చేసి కూర్చున్నట్టయితే, చిన్న పిల్లలకు నేర్పించినట్టయితే ఎంతో దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అత్యవసర పరిస్థితుల్లో నేను జైల్లో ఉన్నాను 1 సంవత్సరం పాటు. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నా బయోడేటా చూసి ఈ వాజ్ ఇంప్రిజన్ ఫర్ 1 year అని అంటే అందరు చూసేవారు పిల్లలందరూ, కుంభకరం చేసిన ఏం చేసి ఉండదు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేవాడిని కాబట్టి దాన్ని డిలీట్ చేసి పడేసిన వెబ్సైట్ నుంచి. ఆ 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు వరంగల్లో, డిలీట్ చేసి పడేసిన. అయితే జైల్లో ఉన్నప్పుడు మీకు తెలుసు అన్ని గురించి మాట్లాడదాం, చాలా సభలు ఉంటాయి. ఇంట్లో కనీసం భార్యాభర్తలు తల్లిదండ్రులతో కూడా గడపేటువంటి దినాలు జైల్లో గడుపుతాం మిత్రులతో. సంవత్సరాల తరబడి ఒకే రూమ్లో, ఒకే బ్యారక్లో, ఒకే దగ్గర తింటాం. ఒకనాడు అందరూ కలిసి ఏదైనా పాటలు పాడుకుందాం. చిన్నప్పుడు మనం నేర్చుకున్న పద్యాలు, శతకాలని మా సదాశివరావు గారు ఉండే, బండారు సదాశివరావు గారు వరంగల్, వారు చనిపోయినారు, మంచి కవి, మంచి వక్త. ఆయన అనుకున్నప్పుడు అందరూ పద్యాలు చదివాం. నాకు ఒక పద్యం జ్ఞాపకం వచ్చింది, ఏం శతకం. కమలములు నీట బాసిన కమలాత్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ నిలవలు తప్పిన తమ మిత్రులే శత్రులోట సత్యం సుమతి. జైల్లో పోయిన తర్వాత ఎవడొస్తున్నాడు మా మిత్రులు? కొంత బంధువులు పతాలేకుండా పోయినారు, కొంతమంది అన్నారు వీడు బయటకు వస్తాడో రాడని అన్నారు. మా దగ్గర పూర్తిగా తోబుట్టు వెళ్ళకుండా మీరు జీవితాంతరం ఈ ప్రభుత్వం ఉంటారు, మీరు రారా, మీరు లోపట్టే ఉంటారని పద్ధతి. అంటే కమలం అంటే ఇప్పుడున్నట్టు కమలం బీజేపీ గుర్తు పుట్టలేదు అప్పుడు
తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. కానీ రాసిన సూక్తి చూడండి, శ్రీనాథుడిగా రాసినటువంటి ఆలోచన చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్ జిల్లా ఈనాడు అనుకున్నవి కూడా సిరిసిల్ల రావాలని జిల్లా వచ్చిందని కరీంనగర్ అనుకుని అమ్మగదు. ఎందుకంటే మా రమణాచార్య గారు అక్కడ నడవాడినటువంటి స్థలం, ఆయన కవిత్వం చెప్పిన స్థలం, ఆయన చాలా మంది విద్యార్థులకు బోధించినటువంటిది. అదేవిధంగా శ్రీనారాయణ రెడ్డి గారు, మన కొండరావు గారు, ఇంకా పెద్దలు, అందరికన్నా ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారు నడవాడినటువంటి ప్రాంతం కరీంనగర్ జిల్లా. చాలా మంది విజయవాడ అనుకుంటారు. విశ్వనాథ్ సత్యనారాయణ ఆయనకున్నటువంటి బాంధవ్యం, మన వారి పేరిట మరి సాహిత్య దానికి సంబంధించి ఒక అకాడమీ నడుపుతున్నారు కొండరావు గారు, అప్పుడు గౌతమరావు గారు. వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి చూస్తే మొత్తం ప్రపంచాన్ని కూడా అవగాహన చేసుకునేటువంటి శక్తి కలుగుతుంది. దానికి కారణం ఏమిటంటే తెలుగు భాష. కొండరావు గారు రాసినటువంటి గీతాంజలి అవన్నీ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ఎంతోమంది అప్రిషియేట్ చేస్తారు ఇంగ్లీష్ భాష గురించి. కానీ ఆయన తెలుగు మాత్రం రోజులు పెట్టాడు, తెలుగే తన భాష, తెలుగుతోనే తను ఇదంతా వస్తుంది. తెలుగుతోనే ఒక సాఫ్ట్వేర్ 6 సంవత్సరాలు తెలుగు నేర్చుకున్న తర్వాత మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో మన నాలెడ్జ్ మన కథంతా మిగతా భాషలు ఫ్రెంచ్ కానీ ఇటలీ కానీ ఏమైనా కానీ బ్రహ్మాండంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా రాబోయేటువంటి జనరేషన్కు మరి ఖచ్చితంగా ఈ యొక్క దినాన్ని మనం ఉత్సవంగా జరుపుకున్నప్పుడు దీనిలో ఇంకెన్నో ఆలోచనలు వస్తాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల్లో, ముఖ్యంగా పత్రికా కార్యాలయాలు, తెలుగు పత్రికలు అయితే అన్ని కూడా ఈ యొక్క ఉత్సవంగా నడుపుకొని మరి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యవేత్తలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈనాడు చెప్పుకోదగ్గది ఏంటంటే ప్రాచీన భాష గుర్తింపు కలిగింది మన తెలుగు భాషకు. తమిళం తర్వాత వస్తుందో అనుకున్నాం. ప్రాచీన భాష గుర్తింపు కోసం అక్కడ హైకోర్టులో అక్కడ నిర్ణయం కావాలి. మన తమిళనాడులో మద్రాసులో వాళ్ళు ప్రాచీన భాషగా ఈ తెలుగును డిక్లేర్ చేయడానికి ఎంతో సమయం తీసుకున్నారు. చివరికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కడనైతే రమణాచార్య గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, కొండలరావు గారు, మిగతా దళిత కవులు, కళాకారులు వాళ్ళందరూ నడవాడినటువంటి ప్రాంతం ఏదైతే కోటి లింగాలు ఉన్నదో కోటి లింగాల చరిత్రను పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా బోధనలో ఉన్నటువంటి బుద్ధ రామాయణం అనుకుంటా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పురికార శాసనాన్ని తీసుకుని ప్రాచీన భాషగా తెలుగును డిక్లేర్ చేయడానికి కలిగింది. అందుకోసమే సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టబోయే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ కోసం చేపట్టబోయేటువంటి ఉద్యమాన్ని దానికి శ్రీకారం చుట్టడానికి సరైనటువంటి వ్యక్తి మన రమణాచార్య గారిని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ నెవర్ బి గ్రేట్ఫుల్ టు ఎనీబడి ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అందుకోసమని వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని ఆస్వాదిస్తారని, రేపు భవిష్యత్తులో ఈ భాష ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాగర్రావు గారు ఒక విషయాన్ని మర్చిపోయారు. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు విద్యాసాగర్రావు గారు రాసిన కథలు ఇవాళ కథా నిర్వహణలో ఉన్నాయి. విద్యాసాగర్రావు గారు కథా రచయిత. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వారు కథలు కూడా రాయడం జరిగింది. ఆ కథలు త్వరలో రానున్న కరీంనగర్ జిల్లా కథా సంకలనం కూడా రానున్నాయి. వారు గుర్తు చేసినది విశ్వనాథ సత్యనారాయణ గారు 69లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రధానాచార్యులుగా ఉండేవారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 29వ నవల ఆ కరీంనగర్లోని 29వ వాగు పేరు పెట్టింది. సో ఇద్దరు అతిథులు ఉన్నారు. ఒక 2 నిమిషాల్లో వాళ్ళ అభినందన తెలిపిన తర్వాత పెద్ద రమణాచార్య గారిని సత్కరించుకుందాం. తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య గారిని. రాజనీతిజ్ఞులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సారథ్యంలో ఈనాడు ఒక బృహత్తరమైన కార్యక్రమం జరగడం సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి పత్రికా ప్రతినిధుల సమావేశమని వారు పెట్టిన పేరు చాలా సార్థకంగా సముచితంగా ఉంది. కారణం ఏమిటంటే వారు అందరూ నిర్వహిస్తున్నట్టుగానే ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనే పేరుతో జరపవచ్చు. కానీ ఇవాళ ఈ భాషకు ఒక ఉద్యమ రూపం కావాలి. విద్యాసాగర్ రావు గారు అనేక వేదికల మీద తెలుగు భాష ప్రాధాన్యాన్ని గురించి వివరించిన వారు. అదే విద్యాసాగర్ రావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా పత్రికా ప్రతినిధులు, అది టెలివిజన్ ఛానల్స్ కావచ్చు, అట్లాగే ఆన్లైన్ జర్నలిజం కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈ భాషలో కొన్ని కోట్ల మందికి చేరుతున్న వార్తలు, విద్యా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కనుక ముందుకు వస్తే ఈ భాష గురించిన ఉద్యమము, భాషా చైతన్యాన్ని పెంపొందించే ఉద్యమం చాలా విస్తృతంగా సాగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నేను 70 సంవత్సరాల పాటు ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్న ఒక మహా సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్తుగా పేరు మార్చుకున్న సంస్థ డాక్టర్ నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి రామారాజురావు, సరవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి మహామహులు ఈ భాష కోసము, ఈ సంస్కృతిని వ్యాప్తి చేయడం కోసము తెలంగాణలో విద్య భాష ప్రచారానికి వాళ్ళు చేసిన ఒక గొప్ప త్యాగాలు చేసిన వారి వారసత్వంగా ఉన్న సంస్థ ప్రతినిధిగా నేను పాల్గొంటున్నాను. విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో ఈనాడు ప్రారంభమవుతున్న మాతృభాష తెలుగు మాతృభాష ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని, ఈనాడు మనకు అందుబాటులో ఉన్న సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తెలుగు భాషను గ్రామీణ స్థాయి నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ భాషను విస్తృతంగా వ్యాప్తి చేయడం కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని, ఈ ఉద్యమంలో పాల్గొంటున్న పెద్దలు ఈనాడు రమణాచారి గారికి విశిష్ట సత్కారం జరగటం సముచితంగా ఉంది. వారు భాష రూపంలో ఉండే కళల వ్యాప్తి కోసం, కళాకారుల ప్రోత్సాహం కోసం చేస్తున్న కృషికి ప్రశంసాపూర్వకంగా మరింత ముందుకు వారు జరిగే ఈ భాషా చైతన్య వ్యాప్తి కోసం చేసే కృషికి ఒక గుర్తింపుగా ఈ సత్కారం జరగడం సముచితంగా ఉంది. పాల్గొంటున్న మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ భాష అనవరతంగా ఒక మహాప్రవాహంలా సాగాలి. మనం కనీసం మాతృభాషలో విద్యాబోధన 6వ తరగతి కన్నా సాగాలి. ఇది ఈ ప్రభుత్వం ఈ బాధ్యత స్వీకరిస్తుందని, ప్రభుత్వం ఈ బాధ్యత స్వీకరించే విధంగా మనమందరము ప్రభుత్వానికి మనం అభ్యర్థన చేయాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బహుశా నన్ను ఆఖరకు మాట్లాడమని అనడానికి ఒక కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే, బహుశా పైన ఉన్న వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు అందరిట్లో కూడా బహుశా నా వయసు ఎక్కువేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 87 నాకు, 87. కనుక ఏంటంటే ఆశీర్వచనాలు పలకడానికి నేను తగినవాడిని అనుకొని బహుశా నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అభినందనల కంటే కూడా ఎక్కువ ఆశీర్వచనాలు. అభినందనలు అంటే మనం పోగొచ్చును, కానీ చిరంజీవిగా ఉండి వర్ధిల్లాలి అని మనం అనుకోవడంలో ఎంతో ఆశీర్వచనాలు చాలా ప్రాముఖ్యత కలదు. ఈ ఫంక్షన్ యాక్చువల్గా నేను పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఇది అఫీషియల్గా స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ పరంగా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి జరుపుకోవాల్సిన ఫంక్షన్. వాస్తవానికి అంత పెద్ద ఫంక్షన్, కానీ అదేమిటో దురదృష్టం. కానీ ఇటువంటి ఫంక్షన్స్కు ఏంటంటే ఏ విధమైన గుర్తింపు రావాలనో గుర్తింపు ఇవ్వాలనో అది జరగడం లేదు. కనీసం విద్యాసాగరరావు గారు ఏంటంటే దీనికి పూనుకోవడం చాలా హర్షణీయం. ఆ సందర్భంగా రమణాచారి గారు ఎన్నుకోవడం కూడా చాలా హర్షణీయం. నాకు తెలిసినంత మటుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దేశంలో అంతటా కూడా మాతృభాష గురించి పదే పదే మాట్లాడే వాళ్ళు ఒక్క విద్యాసాగరరావు గారు చూశాను నేను. ప్రైమ్ మినిస్టర్ గారు తదుపరి ఇంకా వారికంటే ఎక్కువనే. వారు ఎక్కడ ఉన్నా కూడా, ఢిల్లీలో ఉన్నా కూడా, మహారాష్ట్రలో ఉన్నా కూడా, ఇక్కడ ఉన్నా ఎప్పుడు వారికి ఛాన్స్ దొరికితే అప్పుడు మాతృభాష గురించి తప్పకుండా వారు మాట్లాడుతుంటారు. అంత అభిమానము ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలే. కానీ ఈ సందర్భం వచ్చిన ఒక్క విషయం మాత్రం నేను, ఎందుకంటే విద్యావేత్తలు ఇంకా భాషాభిమాని కనుక కూడా ఒక విషయం నేను చెప్పి తీరాలి. తెలుగును ఒక భాషగా పెట్టడం వేరు, తెలుగు ఒక మాధ్యమంగా ఉండడం వేరు. ఈ విషయాలు చాలామందికి తెలియదు, తెలియజేయడం కూడా తెలియడం లేదు. అంటే దీనిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనం సంస్కృతిని ఒక భాషగా పెట్టుకున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయం, నాకు అది ఇంకా ప్రత్యేకంగా తెలిసిన విషయం. సంస్కృత లిపిలో చెప్పబడదు, రావడదు. ఇక్కడ ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో దాన్ని రోమన్ దాన్ని మార్చి చెప్పబడుతుంది అనమాట. అంటే రేపు మన తెలుగు గతి కూడా అంతే అవుతుంది. తెలుగు భాషని ఇంగ్లీష్ ఏదో స్క్రిప్ట్లో పెట్టి చెప్పడం జరుగుతుంది. ఆ ఇంగ్లీష్ స్క్రిప్ట్లోనే అయితే పరీక్ష అంతా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీ పరీక్ష కూడా వాటిలో జరుగుతుంది. అంటే నేను ఏంటంటే నామకార్థంగా పెట్టబడే భాషను మనం భాష అంటాం. అట్లా ఎప్పుడైతే ఏదో మధ్యం కాదో అది బతకదు అని నేను చెప్పడం లేదండి. యునెస్కో వాళ్ళే పదే చెప్పారు. ఒక 10 ఏళ్లలో ఏ భాష అయితే మాధ్యమం కాదో
ఆ భాష బతకదు, పోతుంది అని చెప్పారు. ఒక తెలుగు భాష కాదు, ఏ భాష కూడా. అందుకే వాళ్ళు మొదలుకోవడం లేదు. జర్మన్ భాష, ఫ్రెంచ్ భాష, చైనీస్ భాష, రష్యన్ భాష, ప్రతి అన్ని భాషలు కూడా అట్లా కాపాడుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ దేశం నుండి ఇతర దేశానికి అయితే ఉద్యోగానికి పోవడం లేదా? వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లేదా? వాళ్ళకు కూడా అక్కరే కదా. మరి వాళ్ళ ఎందుకు అయితే కాపాడుకుంటారు? వాళ్ళ భాషలో ఉద్యోగం జరుపుకుంటారు. కనుక ఏంటంటే చాలా తప్పైన విషయం. నేను పదే చెప్తున్నాను, విద్యాసారాగా చెప్పాను, నేను కూడా చెప్తున్నాను. ఏంటంటే మాధ్యమం కాదు, వారికి ప్రైవేట్ స్కూల్ వరకు అంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు తెలుగు పెట్టినట్టుంటే అది తెలుగు భాష అభివృద్ధి కాదు. ఎందుకంటే తెలుగు భాష స్థాయిని పెంచాల్సి ఉంటుంది. తెలుగు భాష స్థాయి, సాహిత్య భాష స్థాయికి ఎది ఉంది, అది భాష అనరాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన చాలా మాట్లాడుతున్నారు, ఎంతోమంది మాట్లాడారు. ఆ సాహిత్య భాష, మామూలు భాష కాదే. ఈ విషయం తెలుసుకోవాలి. అంటే భాషలు 3-4 తరహాలు ఉంటాయి. ఒకటి మామూలు భాష, వాడుక భాష, అన్ని చోట్ల మాట్లాడే భాష. రెండో పరపతి ఉన్న భాష, విషయ భాష, పరిభాష, ఇన్ని తీర్ల భాష ఉంటాయి. మనం భాష నేర్పుతాం. ఏ భాష నేర్పుతావా నువ్వు? మాట్లాడే భాషనా? ప్రతిరోజు మాట్లాడే భాషనా? అది సరిపోతుందా? అఫీషియల్ లాంగ్వేజ్ సరిపోతుందా? అది పెద్ద ఉద్యోగం సరిపోతుందా? మీరు పెద్ద ఉద్యోగాలు పెద్ద భాష పెడతారు. పెద్ద ఉద్యోగ పోటీలన్నీ పెద్ద భాషలో నిర్వహిస్తారు, ఉత్తమ భాషలో నిర్వహిస్తారు. ఇక్కడ చెప్పేటప్పుడు వరకైతే ఎంతో మామూలుగా ఎంతో మంగళవారు చెప్తారు. ఇదేంటి దత్తతంగా అంటారు? వెరీ కాంట్రాడిక్ట్, అబ్సల్యూట్లీ కాంట్రాడిక్ట్ అది. అసలు మనకి భాషా పాలసీ అంటే ఒకటి ఉందా? నిజంగా దిక్కచ్చిన భాష అని చెప్పడం కోసం ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక అయితే సమయం కాదు. కానీ ఏంటంటే ప్రత్యేకంగా ఈ విషయం చెప్పడం అనేది మీకు చెప్పాను. ప్రత్యేకంగా ఈ భాషా దినం జరుపుకోవడం, ఈ భాషా దినం రోజున రమణాచార్య ఎన్నుకోవడం చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే రమణాచార్య దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. పరిపాలన అధ్యక్షుడు, అది అందరికీ తెలిసిన విషయం. చాలా ఎంతో పదవులు అలంకరించాడు. ప్రతి పదవులు అలంకరించిన దానికి కూడా ఇంక్లూడింగ్ టీటీడీ అక్కడ కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి చోట ఆయన పనిచేసిన చోటల్లా కానీ అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఆయన తెలుగు భాష అభిమాని. ఆయన 4 తరపులో అవుతుందో సీనియర్ IAS అయిపోయాక మొన్న అవుతుందో ఆయన ఫీల్ తెచ్చుకున్నాడు. తెలుగులో పద్య కవితం అవుతుందో రీసెర్చ్ చేసేసి తెచ్చుకున్నాడు. ఆయన అసలు కుటుంబమే అవుతుందో సాహిత్యంలో సాహిత్య కుటుంబంలో పుట్టినాడు. కనుక ఏంటంటే ఆయన ప్రతిరోజు ఇప్పుడు శ్రీనారెడ్డి గారు పాపం పోయారు. పోయిన ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఏదో 10 సభలు మాట్లాడుతున్నారు. ప్రతి సాహిత్య సభలో, సాహిత్య సభలో, ఏ సభలో మాట్లాడలేదు. రమణాచార్య గారు లేని సభ లేదు. కనుక ఏంటంటే ఆయన మంచి వక్త, మంచి రచయిత, మంచి ఖులాసా పురుషుడు. అంటే ఏదో నవ్వుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఏదో ఉండేవాడు. కనుక మనకు వారిని ఎన్నుకోవడం, మనకు భాషకి భాష అవ్వడం కనుక చాలా మంచి పని చేసినట్టు విద్యాసారావు గారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన వారికి నా ఆశీర్వాదాలు చెప్పుకుని ముగిస్తున్నాను. నారాయణపురంలో మహాపండితులు, వైష్ణవ విభ్రాజితులు శ్రీమాన్ రాఘవాచార్యుల వారి కుమారుడుగా జన్మించి అటు ఉద్యోగంలోనే కాకుండా తండ్రి వైష్ణవ గ్రంథాలను అవకాశం పెట్టడమే కాకుండా వాటికి వ్యాఖ్యానాలు రాస్తే తెలుగు సాహిత్యానికి అంతే ఎత్తు సేవ చేసిన సార్థక జీవి రమణాచార్య గారు వారిని స్పందన సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎంతో అభిమానించేటువంటి గౌరవనీయులు, ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక పూర్వ కేంద్ర మంత్రిగా, పూర్వ రాష్ట్ర గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్గా, అన్నిటికంటే మించి ఒక మానవతావాదిగా, ఉత్తమ సంస్కారవాదిగా ఉండేటువంటి ఆదరణీయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగరరావు గారికి, అలాగే పెద్దలు 80వ సంవత్సరంలో కూడా భాషా సేవ చేస్తూ జయంతి పత్రికను విజయవంతంగా తీసుకొస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ వెల్చాల కొండలరావు గారికి, ఈ సదస్సులో నిజానికి ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావడం అనేటువంటిది ఎంత ఆనందకరంగా ఉండిందో నాకు వారికి నేను మాటల్లో చెప్పాను. నా మాటల్లో పద్మశ్రీ బిరుదాంకితులు, తెలుగు సాహిత్యంలో ఒక మేటి కిరీటిగా ఉండేటువంటి పెద్దలు డాక్టర్ కొలకలూరి ఈనాథ్ గారికి, ఒక 75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ సాంస్కృతిక పరిషత్తుకు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చక్కటి కార్యక్రమాలను, తెలుగు భాషను అమలు చేయడంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నటువంటి సహోదయ మిత్రులు డాక్టర్ చెన్నయ్య గారికి, అలాగే
నేషనల్ బుక్ ట్రస్ట్ అందులో పనిచేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు కూడా తెలుగు భాషకు సేవ చేస్తున్నటువంటి యువకులు. నేను యువజన కమిషనర్గా ఉన్నప్పుడు యువ అవార్డు పొంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భాషా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ పత్తిబక్క మోహన్ గారికి, ఈ సదస్సులో ఉన్నటువంటి ఎంతోమంది సాహిత్యాభిమానులకు, అలాగే మాతృభాషాభిమానులకు, ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నేను స్పోర్ట్స్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు నాకు స్పోర్ట్స్ అథారిటీకి అధ్యక్షులుగా ఉండి గౌరవంగా ఉండేటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇతర సాహిత్య అభిమానులకు, రసజ్ఞులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు మాతృభాషా దినోత్సవం. ఈ మాతృభాషా దినోత్సవం అనేటువంటిది ఆ పేరు వింటేనే మనకందరికి కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి. మన భాష గురించి, మన అమ్మ గురించి, మన యొక్క తెలుగు గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అనేటువంటి అభిప్రాయం. అయితే ఇవాళ శ్రీ విద్యాసాగర్ రావు గారు విశిష్ట పురస్కారం మీకు ఇస్తామని చెప్పని చెప్తేనే బహుశా ఇదేదో భగవంతుడు పంపించినటువంటి ఆశీర్వాదంగా ఉందని చెప్పని పొద్దున్నుంచి నేను తలమునికలవుతూ వస్తూ ఉన్నాను. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం నిర్వహించుకుందాం. వివిధ సంస్థల వారిని కనీసం ఒక 50 మందిని 60 మందిని మనం పిలుచుకుందాం. మీడియా మిత్రుల ద్వారా ఈ మాతృభాష పరివ్యాప్తి కోసం అని చెప్పని మన రాష్ట్రంలోనే కాదు, ఇరు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకందరికీ కూడా మాతృభాష గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక పిలుపునిద్దాం విశ్వవ్యాప్తంగా అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వారు అన్నప్పుడు నా హృదయం నిజంగా పొంగిపోయి నాకంతా ఒళ్ళు కడిమి చెట్టయింది. ఎందుకంటే నేను ముఖ్యంగా భాషాభిమానిని. ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా ఉండి మనం తెలుగు వాళ్ళమని చెప్పి అనుకున్నప్పుడు తెలుగు భాషను తప్పకుండా సుసంపన్నం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పని భావించేటువంటి వాడిని. అందుకే భాష గురించి వారు చెప్పినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పి అనుకున్నాం. దాంట్లోనే వారు ఒక మాటగా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మనం ప్రారంభం చేద్దాం. అందుకనే శ్రీనారాయణ రెడ్డి గారిని స్మరించుకుందాం. ఆ మహానుభావుడు చెప్పినటువంటి తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనేటువంటి రీతిలో తప్పకుండా తెలుగును మనం పరివ్యాప్తి చేద్దామని చెప్పంటూ, మీరు కూడా సిరిసిల్ల తాలూకాలో నారాయణపురానికి సంబంధించినటువంటి వారు కాబట్టి మీరు కూడా రాజన్న సిరిసిల్ల నుంచే ప్రారంభించినట్టుగా ఉంది కాబట్టి మీకు సత్కారం చేయాలనుకుంటున్నాం అనగానే నిజంగా నాకు ఆనందం కంటే ఎక్కువ బాధ్యత గుర్తొచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా సరే తెలుగు గురించి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు తెలుగులో, మాట్లాడాల్సినటువంటి వాళ్ళు తెలుగులో, మన తోటి వాళ్ళతో ముచ్చటించాల్సిన వాళ్ళందరూ కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే కలిగేటువంటి దుఃఖం ఇవాళ మాతృభాష దినోత్సవం నాడు అలా జరగకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఆనందపడతా ఉన్నాను. ఫిబ్రవరి 21 ఎందుకు పెట్టారు, ఎందుకు యునెస్కో చేసింది అని చెప్పంటే, అంతరించిపోయేటువంటి భాషల్లో కొన్ని భాషలు ఉన్నాయి అని చెప్పని ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఇప్పటికైనా మనం మేల్కొనకపోయినట్టయితే చాలా ఇబ్బంది వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్లో అయినట్టయితే వాళ్ళకి చాలా గౌరవం కలుగుతుంది, ఇంగ్లీష్లో ఉన్నట్టయితే ఉద్యోగాలు దొరుకుతాయి, ఇంగ్లీష్లో బాగున్నట్టయితే ఉపాధి దొరుకుతుంది అని చెప్పని. ఏ ఇంగ్లీష్ గురించి కూడా కాకుండా నా భాష గురించి నేను అనుకుంటూ చెట్ల కింద ఉండి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఐఏఎస్ అయినటువంటి నేను చాలా మంది పిల్లలకు కావాలని చెప్పని ఉదాహరణగా చెప్తా ఉంటాను. మన భాష మనకు ఉన్నట్టయితే మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మక శక్తి పెరుగుతుంది, మీలో ఏకాగ్రత కలుగుతుంది, అర్థం చేసుకున్నటువంటి బుద్ధి పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది, మీలో కావాల్సినటువంటి సహృదయత పెరుగుతుంది. అన్ని సుగుణాలు పెరగడానికి కోసం చెప్పని మాతృభాష నేర్చుకోవడం అవసరం అని చెప్పని ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. కాకపోతే ఎవరైనా సరే ఇంగ్లీషే మాకు కావాలి, ఇంగ్లీష్లోనే మనకు చాలా అభివృద్ధి ఉంది అని చెప్పి అనుకున్నట్టయితే పొరపాటు. ఏ దేశాల్లో అయినట్టయితే ఇప్పుడు చాలా గొప్పనైనటువంటి అభివృద్ధి ఉందో ఆ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ భాషలో ఉన్నాయి తప్పిస్తే ఇంగ్లీష్ ఉందని చెప్పి అనుకోవడం పొరపాటు. కాకంటే ఏ భాషను కూడా నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. తప్పకుండా ఇంగ్లీష్ భాష నేర్చుకుందాం, ఇంగ్లీష్ భాషలో నిష్ణాతులు కావడానికి ప్రయత్నం చేద్దాం, ఫ్రెంచ్ భాష నేర్చుకుందాం, అందులో నిష్ణాతులు కావడానికి ప్రయత్నం చేద్దాం, ఇతర భాష ఏది నేర్చుకున్నా అది తప్పకుండా మనం నిష్ణాతులు కావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ మదర్ టంగ్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ మదర్ లాంగ్వేజ్. మన మాతృభాషను కాదని నేను తెలుగు చదవకుండా నేను తప్పకుండా ఇంగ్లీషే నేర్చుకుంటానని చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా తప్పకుండా ఈ మాతృభాష దినోత్సవం నాడు మాతృభాష పట్ల మీ యొక్క మమకారం పెరగాలి, మీ బాధ్యత పెరగాలని చెప్పడానికే ఈనాడు ఈ సమావేశాన్ని ఏర్పరిచినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. వారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా మాతృభాష కోసం అని చెప్పని వాళ్ళ శ్రీకారం చుట్టాను, దీన్ని పరివ్యాప్తి చేద్దాం విశ్వవ్యాప్తంగా అని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాద్ లో దాని గురించి చెప్పుకోవడం కోసం చెప్పని మనం ముందుకు వెళ్తున్నామని చెప్పినప్పుడు నాకు చేసినటువంటి సత్కారం నిజంగా సత్కారం కాబట్టి మీ మీద ఈ బాధ్యత పెట్టినానని చెప్పడానికి అన్నట్టుగా ఉంది. ఆయన చేతికి నటరాజస్వామిని అందించినాడు అని చెప్పంటే నటరాజస్వామి మనకందరికీ కూడా ఆరాధ్య దైవం.
నటరాజ స్వామి కళలకు సంపూర్ణమైనటువంటి ఒక దైవాకారం. అందుకని నటరాజ స్వామి నాకు అందించినప్పుడు అనిపించింది సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ ఇలా 64 కళలు అన్నింటికి కూడా మహానుభావుడు నటరాజ స్వామి పెద్ద కాబట్టి సాహిత్యమే ముందుంది కాబట్టి కళలన్నింటిలో మీరు సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాతృభాషను పరిరక్షించడానికే ఈ నటరాజ స్వామి విగ్రహాన్ని మీకు అందిస్తున్నామా అన్నట్టుగా నాకు అందిస్తూ నాకు శాలువ కట్టారు. ఆ శాలువ అది నా దగ్గర ఉన్నంత కాలం నాకు తప్పకుండా ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం నాడు విద్యాసాగరరావు గారు అందించినటువంటి బాధ్యత అప్పటిటువంటి బాధ్యత కనబడుతుంది. ఇందులో పార్టీలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా ఉండేటువంటి రీతిలో మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఎంతో మంది సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థల యొక్క పెద్దలు వచ్చారు. వాళ్ళకందరికీ కూడా మన మాతృభాష పట్ల మంచి మమకారం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వము సహకారం చేసినా, ఏ ప్రభుత్వం ఒకవేళ సహాయం చేసినా చేయకున్నా మేము మాత్రం మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతామని చెప్పేటువంటి మహానుభావులంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ మన మాతృభాషను మాత్రం మనం మర్చిపోకుండా దాన్ని కాపాడుకోవడానికి కోసం చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మంది పెట్టుగా మనందరం కూడా ముందుకు సాగడానికి కోసం చెప్పని విద్యాసాగరరావు గారికి కావాల్సినటువంటి ఆశ్వాసాన్ని, విశ్వాసాన్ని, భరోసాన్ని, నమ్మకాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఉద్వేగాన్ని అందిస్తామని చెప్పని నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఒక వ్యక్తిగా, వ్యవస్థలో భాగంగా, ఒక భాషాభిమానిగా. మరొకసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆశయాల సిద్ధి కోసం చెప్పని ప్రయత్నం చేసేటువంటి వారితో మేము సైతం అని చెప్పని మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ నేను తప్పకుండా జీవించినంతకాలం భాషాభిమానిగా ఉంటాను. మాతృభాషను మర్చిపోను. మాతృభాషను మర్చిపోనడానికి కారణం కూడా తెలుగులో నేను ఇంతకుముందు మా కొండలరావు గారు చెప్పినట్టుగా తెలుగులో నేను నా 55వ ఏట ఎంఏ చేసి 58వ ఏట పిహెచ్డి చేసి పద్యకవిత్వం వస్తువైవిధ్యం అనేటువంటి వస్తువు మీద పిహెచ్డి అంటే ఏ యూనివర్సిటీలో గౌరవపరంగా ఇచ్చినటువంటి డిగ్రీ కాదు, చాలా కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి తెచ్చుకున్నటువంటి ఎంఏ పిహెచ్డి కాబట్టి నేను ఎంఎస్సి, ఎంఏ, పిహెచ్డి, IAS గా ఉండడానికి ఎలాగైతే కృషి చేశానో జీవితం అంతా కూడా భాష పరివ్యాప్తి కోసమని మాతృభాషాభిమానంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని సేవ చేస్తూ ఉంటానని చెప్పని మీకు అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ నాతో పాటు మీరందరూ, మీతో పాటు నేను. నమస్కారం. మాన్య మహోదయ మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు గారి వయసు అవుతుంది 78. అందులో ఒక 10 తీసేస్తే రమణాచారి గారు ఒక వయసు అవుతుంది. డాక్టర్ వెల్చాల కొండబాబు గారు మరి వారు కరీంనగర్ కళాశాల లోపల వారు ప్రిన్సిపల్ గా, ఆచార్యులుగా ఎంతో మంది విద్యార్థులు ఈనాడు సమున్నతంగా ఎదిగినటువంటి శిఖరాలను తయారు చేసినటువంటి ఘనత వెల్చాల కొండబాబు గారిది. మరి విశ్వనాథ సాహితీ పీఠాన్ని స్థాపించి జయంతి పత్రిక ద్వారా వారు అందిస్తున్న ఇప్పటికీ నిత్య చైతన్యం, వారందరికీ స్ఫూర్తి డాక్టర్ వెల్చాల కొండబాబు గారు. ఇప్పుడు పద్మశ్రీ ఆచార్యులుగా సమున్నతమైనటువంటి అక్షర సేవ అందించినటువంటి వారు సాహిత్యమూర్తి పద్మశ్రీ డాక్టర్ కొరకలి వినాయక్ గారు. వారికి అతిథి సత్కారం. డాక్టర్ జె చెన్నయ్య గారు. మరి చెన్నయ్య గారు వక్తగా, వ్యాఖ్యాతగా తెలుగు విశ్వవిద్యాలయానికి PROగా అందించిన సేవలతో పాటు ఈనాడు కొనసాగుతున్న తెలంగాణ సారస్వత పరిషత్కు వారు అందిస్తున్నటువంటి సేవలు, నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటివి. కాబట్టి ఈనాడు ఇంతకుముందు మోహన్ గారు చెప్పినట్టుగా మరి తెలంగాణ సారస్వత పరిషత్తు గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తున్నటువంటిది ఆ సందర్భం చూస్తున్నాం. డాక్టర్ చెన్నయ్య గారికి ఇప్పుడు పేరు బి శివలింగాచారి, BED కాలేజ్ తెలుగు మెథడాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందులో మన విద్యాసాగరరావు గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రమణాచారిని దానికి అధ్యక్షుడిగా వహించడం నాకెంతో ఆనందంగా అనిపించింది. అందులో ఈరోజు మహాశివరాత్రి. అసలు తెలుగు భాష పుట్టడానికి శివుడి యొక్క డమరకం నుంచే ఆ, ఈ, ఉన్ అనే శబ్దాలు ఏర్పడి మన భాష ఏర్పడ్డట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈరోజు
శివరాత్రి రోజు అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది. నన్ను చమత్కార కవి కేఎల్ కామేశ్వరరావు అని పిలుస్తారు. దేశ భాషలయందెల్ల దివ్యమగుచు అతులిత యశంబునార్జించిన ఆంధ్ర భాష దాన మధురమ్ము కవిత అద్దాని ఎందు పరమ మధురమ్ము సుమ్ము సుభాషితమ్ము. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను సభలో సరదాగా అడిగారు, వై మదర్ టంగ్, వై నాట్ ఫాదర్ టంగ్ అని. జనరల్గా ఫాదర్కి టంగ్ ఉండదురా, పాపం వాడు మాట్లాడలేడు అమాయకుడు, అందుకని మదర్ టంగ్ అన్నారని చెప్పినా నిజానికి అమ్మకి అమ్మ భాషకి అవినాభావ సంబంధం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు యొక్క ఏడుపు వాళ్ళ మాతృభాషకి దగ్గరగా ఉంటుందని ఒక పరిశోధన సారాంశం. జపాన్ వాళ్ళని అడిగారు, మీరు హిరోషిమా నాగసాకి మీద బాంబు పడినంత తొందరగా ఎలా కోలుకున్నారు? మా దేశంలో విద్యా బోధన మాతృభాషలో ఉంటుందండి, అదే కారణం ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన మాతృభాషలో ఉంటే ప్రపంచంలో అన్ని భాషలు పిల్లలు సునాయాసంగా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మెదడు మాతృభాషకి అంకితమై ఉంటుంది, మాతృభాషలోనే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని పెద్దలందరూ గౌరవించి మాతృభాష దిశగా ముందుకు అడుగులు వేస్తారని నమస్కారం. के खिलाफ जो कानून बना है हिंदुस्तान में, इट इज़ ऑलरेडी पास बाय बोथ द हाउसेस. ये हमारा भारत देश का सरकार है. दिस लॉ ऑफ दिस लैंड. उसके खिलाफ जो चला रहे उसमें कोई दम नहीं है. बिल्कुल थोड़ी दिन के बाद कॉमन मैन उसको रिजेक्ट करेंगे. बेंगलुरु में हम कल देखे क्या हाल हुआ वो लोगों का मीटिंग का. ये ऐसे होने वाले हैं, सब में लोगों में गलत फहमी में इसमें वो लोग ये समझ रहे कि ये जो रजिस्ट्रेशन करने वाले हैं सब ने एक ही अपने मज़हब के वाले कर रहे करके, वो गलत ऐसा मैसेज ये लोग दे रहे. इसलिए ये ठीक नहीं है. ये अभी विड्रॉ कर लेना और सरकार के साथ रहना. सबका साथ सबका विकास जो नरेंद्र मोदी जी का नाद है वो उस लेके आगे बढ़ना है. भाषा दिनोत्सव है. अपने लिए जो मातृभाषा है उसको बहुत ही आदर करना अपना विद्युत धर्म है. हमारा जो मातृभाषा है वो तेलुगु को हम ज़रूर सीख लिए हैं और सिखाएंगे भी. और छोटे बच्चों के लिए जो भी स्कूल्स में है उन लोगों के वास्ते तेलुगु मातृभाषा जिनका है, वैसे उर्दू जिनका मातृभाषा है उन लोगों को मातृभाषा में ही सबक सिखाना बहुत ज़रूरी है. वो हिसाब से अपने तेलंगाना में वैसे रहना बोल के हम प्रयत्न कर रहे हैं. ये प्रयत्न हर टाइम पे जारी रहेगा. थैंक यू.